సోయాబీన్ కర్రీ ఎలా చేసుకుందామో చూసుకుందాం. 200 గ్రామ్స్ సోయాబీన్స్ వాటర్లో నానబెట్టుకొని 2 ఆనియన్స్, 2 టమాటోస్, కాజు, గరం మసాలాస్ అన్నీ మిక్సీ కొట్టుకొని పేస్ట్ చేసేసుకోండి. సోయాబీన్స్ని ఫ్రై చేసేసుకోండి ఆయిల్లో. ఇప్పుడు అదే ఆయిల్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఆనియన్, టమాటోస్, మిర్చి వేసి ఫ్రై చేసుకోండి. బాగా మగ్గిపోవాలి. ఇదంతా ఒకసారి మళ్ళీ కలిపేసి చూడండి అంతా సెట్ అయిందా లేదు. ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న పేస్ట్ కూడా దీంట్లో వేసేసి బాగా కలిపేసేయండి. మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసేసి బాగా కలిపి వాటర్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా వేసి బాగా ఫ్రై చేయండి వాసన అంతా పోయేంత వరకు. స్టవ్ మీడియం సిమ్లో ఉంచుకోండి, ఈజీ అయిపోతుంది. ఇందాక మనం వేయించుకున్న సోయాబీన్స్ కూడా వేసి బాగా కలిపి ఇందులోనే ఒక కప్పు పాలు కూడా వేసి ఒక 10-15 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇందులో లాస్ట్ ఒక 1 టీ స్పూన్ లెమన్ కూడా వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ.